ఈరోజు ఈ పాస్పోర్టు అప్గ్రేడ్ చేసినందుకు సిపిఓ గారికి, ఆర్పిఓ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన మన కేంద్ర మంత్రివర్యులు అన్న బండి సంజయ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. శుభ పరిమాణం. ఎందుకంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో హైదరాబాద్లో స్లాట్ దొరకక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ 250 ఉన్నది, ఇప్పుడే సిపిఓ గారు 500 అన్నారు. దాన్ని కూడా అప్గ్రేడేషన్ చేస్తే, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ హబ్గా ఉంది, హబ్గా ఉన్న చుట్టుపక్కల చాలామంది ఇక్కడ వస్తూ ఉంటారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలామంది పాస్పోర్ట్ ఈజీ పాస్పోర్ట్, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడైనా సరే ఏ కంట్రీ పోయినా కానీ ఒక ప్యాకేజ్ సిస్టమ్గా వస్తూ ఉన్నది. ఆ ప్యాకేజ్ సిస్టాన్ని చాలామంది యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. అందుకోసానికి పాస్పోర్ట్ తీసుకొని స్టూడెంట్స్ కూడా ఫారెన్ గడి వెళ్ళడానికి, మంచి చదువుకోవడానికి బాగున్నది. అందుకోసానికి నేను ఒకటి అడగదలుచుకున్నాయి, ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరి కార్లో ఉన్నాయి. ఈ కార్లో వచ్చి పాస్పోర్ట్ చేయాలంటే వెహికల్ పార్కింగ్ లేదు. పొన్నం ప్రభాకర్ గారికి నేను ఒకటే విన్నవించుకున్నా, రాబోయే రోజుల్లో దీనికి ఒక 2 ఎకరాలు కేటాయిస్తే ఢిల్లీ నుంచి అన్న కూడా బిల్డింగ్ శాంక్షన్ చేపించి కట్టిస్తారని కూడా వీళ్ళిద్దరు మంత్రులు కోరుతా ఉన్నా. మీ తరఫు నుండి గట్టిగా చప్పట్లు కొట్టరేమో, వీళ్ళు కమిట్మెంట్ చేయాలని మీ అందరి తరఫున కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.